రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం, బెట్టింగ్ రాజకీయాలతో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటామని ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జిల్లా నాయకుడు కంది రవిశంకర్తో కలిసి ఒంగోలు రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడారు. అధికారం కోల్పోయి ఏడాది తర్వాత జగన్ రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన కారు కింద పడి కార్యకర్త మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తావా? మనిషి ప్రాణం విలువది 10 లక్షల అని ప్రశ్నించారు. జగన్ చర్యలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందన్నారు. బల ప్రదర్శనలతో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు అని ప్రశ్నించారు. జగన్ చేసే వాటిని చట్టం చూస్తూ ఊరుకోదని షేక్ రియాజ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చెన్నై పర్యటనను అక్కడి మంత్రి తప్పు పట్టడాన్ని రియాజ్ ఖండించారు. భారతీయ పౌరుడిగా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పర్యటించే అధికారం ఎవరికైనా ఉందని, బహుశా అక్కడ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ని చూస్తే భయం వేస్తుందేమోనని వ్యాఖ్యానించారు. కంది రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలన సాగిస్తున్న ఘనత కూటమికే దక్కుతుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, నగర పార్టీ ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది. ఎక్కడికి పోయినా సరే, మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం. అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది. మీరు రండి, కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది. అలా కాకుండా నేను బల ప్రదర్శన చేస్తాను అని చెప్పి ఎప్పుడో ఏడాది క్రితం ఇతను వైనాట్ 175 అని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ కార్యకర్తలు పంద్యాలు పెట్టుకొని బెట్టింగ్ ఆడి ఓడిపోయినటువంటి కార్యకర్తని పరామర్శించడానికి మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పోవటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. తెనాలికి పోయాడు. తెనాల్లో కూడా అంతే, గంజాయి తాగే రౌడీ షీటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది రౌడీలని పరామర్శించడానికి, రౌడీలను కొమ్ము కాయటానికైనా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే పోలీసు వారు పల్నాడులో సూచనలు ఇచ్చిన తర్వాత కూడా అంతమంది జనాభాతో అతను వెళుతుంటే స్వయాన అతను కారు కింద వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద పడ్డ ఏమాత్రం కనికరం లేకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసాం. ఎందుకంటే దారిని పోయేటప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా సరే మానవత్వంతో వాళ్ళ దగ్గరికి ఆగి అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో ఎక్కించి మనం ఉంటాం. కనీసం మానవత్వం లేదు, కనికరం కూడా లేదు. ఈడ్చి పక్కన పడేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉండామా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి. తన కార్యకర్తే కాదు టైర్ కింద పడి చనిపోయింది, దానితో పాటు ఇంకొక కార్యకర్త కూడా గుండెపోటుతో చనిపోయాడు. మరి ఆ కార్యకర్తను పరామర్శించలేదే నువ్వు? అంటే నీ బండి టైర్ కింద పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తావా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 10 లక్షలు అని మేము అడుగుతున్నాం. ఇలాంటి పరిణామం పంచాయతీరాజులో సమస్య దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు తీయలేని, ఎప్పుడు జరగలేని, ఎప్పుడు కనివిని ఎరగని సుమారు 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా ఫండ్స్ తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ జరుగుతున్నాయి.
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆయన ఆలోచన విధానం ప్రకారం అందరిని నడిపిస్తూ అందరితో పాటు కలిసి మెలిసి ఉంటూ మాకు సూచనలు ఇవ్వటం అని జరుగుతున్నాయి. ఇలాంటి సూచనలు జరుగుతున్న ప్రభుత్వం మీద అసలు అనవసరమైన విషయాలు మాట్లాడటం చేయటం ఎవరికి మంచిది కాదండి. ముందు మనం ప్రజలు గమనిస్తున్నారు, మనం చేసాం, పరిపాలన చేసాం గతంలో. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ఉమ్మడి కుటుంబంలాగా ఒక ఎన్డీఏ కూటమి ఈరోజు ఎంతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. భారతదేశంలోనే మన సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే నిన్న యోగా జరిగింది. 5 లక్షల మంది జనంతో, 3 లక్షల నుంచి 5 లక్షల మంది జనంతో బ్రహ్మాండంగా యోగా గిఫ్ట్గా మన ప్రధానమంత్రి గారికి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇవ్వడం వల్ల ఎంతో జరిగింది. గౌరవనీయ జనార్దన్ గారు ఎంతో డెవలప్మెంట్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఎన్ని రకాలుగా వసతులు ఉన్నాయి, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ రకాలుగా ప్రతి ఒక్కటి కూటమిలో మమ్మల్ని అందరినీ, రియాజ్ గారిని, మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, చేస్తున్నారు, ఎంతో విలువిస్తున్నారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి, మాకు జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి